వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అయింది నేనైతే వ్లాగ్ అయితే చేయక. సో ఈరోజు వీడియో ఏంటంటే, నేను ఒక డ్రోన్ అయితే తీసుకున్నాం కదా. ఈ డ్రోను DJI డ్రోన్ అనమాట. ఇది మేము అసలు మాకైతే పెద్దగా ఎక్స్పీరియన్స్ అయితే లేదు. ఈరోజు మేము చూడండి, మీరు మొత్తం ఒక స్పేస్ ఉన్న లొకేషన్కి అయితే వచ్చినాము. ఈ డ్రోన్ తోటి అయితే ఈరోజు మేము పర్ఫెక్ట్గా అయితే మేము డ్రోన్ ఫ్లై ఎట్లా చేయాలనేది అయితే నేర్చుకుంటాం అనమాట. సో నా వెనకాల వీడియో తీస్తున్నది వచ్చేసి మా ఫ్రెండ్. ఈ డ్రోన్ వచ్చేసి మేమిద్దరం అయితే కొనుక్కున్నాం అనమాట. సరే, ఒక 50-50 వేసుకొని కొనుక్కున్నాము. సో ఇప్పుడు డ్రోన్ ఎట్లా ఫ్లై చేయాలి ఏంది అనేది అయితే మీకు మొత్తం అయితే చూపిస్తా. సో ఇది వచ్చేసి రిమోట్ కంట్రోలర్ అనమాట. సో ఇప్పుడైతే మనం అయితే డ్రోన్కి అయితే కనెక్ట్ చేసుకుందాము. సో ఫస్ట్ అయితే మన ఫోన్లో అయితే ఒక యాప్ అయితే ఉండాలన్నమాట. సో యాప్ వచ్చేసి DJI ఫ్లై యాప్ అనమాట. ఇది క్రోమ్లో అయితే దొరుకుతుంది అనమాట. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం రిమోట్కి అయితే కంట్రోల్ అయితే సెట్ చేసుకుందాము. సో దీని అయితే ఇక్కడ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మనము ఫోన్ వచ్చేసి దీన్ని ఫోల్డ్ చేయాలి. బ్రో, అందుట్లో ఒక అది కనెక్టర్ ఉంది, తీసుకురావా కొద్దిగా. సో ఇది వచ్చేసి కేబుల్ చిన్న కనెక్టర్ అనమాట. దీనికి మనమైతే ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. సో అయిపోయింది. దీనికి కనెక్ట్ చేసుకొని ఇది C టైప్ వచ్చేసి ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో దీన్ని ఫస్ట్ ఒకసారి ప్రెస్ చేసి తర్వాత లాంగ్ ప్రెస్ చేసినామంటే మనకు రిమోట్ అయితే ఆన్ అవుతుంది. డ్రోన్ని కూడా ఒకసారి అయితే ఆన్ చేస్తా. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, దీని సేమ్ మళ్ళీ రిమోట్కి ఎట్లానో దీనికి కూడా అట్లనే ఒకసారి ప్రెస్ చేసి తర్వాత లాంగ్ ప్రెస్ చేసినామంటే ఆన్ అయిపోతుంది అనమాట. మనకు డ్రోన్ అయితే ఆన్ అయిందనమాట. ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, గింబల్ కూడా ఎట్లా తిరుగుతుందో మొత్తం కూడా చూసుకోవచ్చు. సో ఈరోజు మనము ఏదేమైనా సరే మంచిగా పర్ఫెక్ట్గా అయితే డ్రోన్ ఫ్లై చేయడం అయితే నేర్చుకుందాము. సో నాకు కూడా పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు. ఇంకా మేము ఇద్దరి మధ్యలో తీసుకున్నాం కాబట్టి ఇక దీన్ని ఇంకా ఒకవేళ పోయినా కానీ మేము పెద్దగా మాకంత ఉండదు. సో ఇప్పుడైతే ఇక మనమైతే డ్రోన్ అయితే ఫ్లై చేద్దాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనకు మొబైల్లో కూడా మనకైతే కనెక్ట్ అయినట్టు చూపిస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఛార్జింగ్ వచ్చేసి 23% ఉంది బ్రో. సో మనకైతే 23% ఉంది. ఇంకా వచ్చేసి ఇప్పుడైతే మనం ఫ్లై చేద్దాము. ఇక్కడ మనం స్టార్ట్ బటన్ వచ్చినామంటే స్టార్ట్ అయిపోతుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఈ 2 స్టిక్స్ అయితే ఉన్నాయో, జాయ్ స్టిక్స్ అయితే ఏవైతే ఉన్నాయో, సో దీనిని రెండింటిని కలిపి ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పినామంటే మనకు చూసుకోవచ్చు డ్రోన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనము లైట్గా కొద్దిగా బ్యాక్ ఉండు. సో మనకు డ్రోన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న జాయ్స్టిక్ని తీసుకొని ఇట్లా పైకి అంటే లైట్గా పైకి వెళ్ళిపోతాం అనమాట. ఇక మీరు చూసుకోవచ్చు మన డ్రోన్ అయితే ఎట్లా పైకి వెళ్తుందో. సో మొత్తం కూడా పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కింద చూసుకోవచ్చు మీరు, మనకు వ్యూ కూడా కనిపిస్తుంది లైట్గా. ఇక్కడ ఫుల్ ఎండగా ఉంది కాబట్టి మేమైతే పెద్దగా చూస్తలేము. సో ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే ఇది రొటేషన్ అవుతుంది, అటు ఇటు రొటేషన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కిందికంటే కిందికి అవుతుంది, పైకంటే పైకి అవుతుంది. ఫుల్ ఉంది. సో ఇక్కడ ఇప్పుడు కెమెరా యాంగిల్స్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ పైన బటన్ అయితే ఉంటుంది, ఇది కెమెరా యాంగిల్స్ అయితే పనిచేయడానికి ఉంటుంది. సో లో బ్యాటరీ అయితే పడిపోయింది మనకు. సో ఇప్పుడు ఇది లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్ తిరుగుతుంది. ఫైనల్గా అయితే మన దగ్గర బ్యాటరీ అయితే లో ఉండే, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి ఇంకో బ్యాటరీ అయితే తీసుకొచ్చిన. ఇప్పుడు వచ్చేసి దీంట్లో 62% అయితే ఉంది. సో ఇప్పుడైతే నేను రికార్డ్ బటన్ అయితే స్టార్ట్ చేస్తున్నా. సో రికార్డ్ అయితే మనకు స్టార్ట్ అవుతుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే టేక్ ఆఫ్ అయితే చేసేద్దాం. అయితే మనము డ్రోన్ని వెనకల్కి ముందరకైతే మూవ్ చేద్దాము. సో వెనకల్కి ముందరికి మూవ్ చేయాలనుకుంటే మనము ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఉన్న స్టిక్ ఏదైతే ఉందో దీన్ని ముందు కంటే మనకు ముందుకు వెళ్తుంది అనమాట. మీరు డ్రోన్ని చూసుకోవచ్చు, డ్రోన్ చూపి ఒకసారి. సో వెనకల్ కంటే మళ్ళీ వెనకలకి అయితే డ్రోన్ అయితే ఫ్లై అవుతుంది అనమాట, వెనకలకి అయితే వెళ్తుంది అనమాట. సో చూసుకోవచ్చు మీరు డ్రోన్ అయితే ఎట్లా వెళ్తుందో మొత్తం వెనకలకి. సో ఇదే మనకు సింపుల్గా ఉంటుంది, మనకు డ్రోన్ ఎట్లా ఫ్లై చేయాలనేది. మనము ఈ 2 స్టిక్స్ తోటైతే మనమైతే డ్రోన్ అయితే ఫ్లై చేయొచ్చు. సో ఇప్పుడు నేను లెఫ్ట్ కంటే కూడా మనకు డ్రోన్ అయితే లెఫ్ట్ వెళ్తుంది అనమాట. సో మీకు చూస్తుంటారు కదా, వీడియోలో అయితే కనిపిస్తుంది కదా, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తుంది. మళ్ళీ ఆపేసి రైట్ అన్నామంటే రైట్కి వెళ్తుంది అనమాట.
ఎగిరేయాలంటే ఓన్లీ ఈ 2 స్టిక్స్ దగ్గరనే ఉంటుంది అనమాట ప్రాసెస్ మొత్తం కూడా. సో ఇప్పుడు నేను మన సైడ్ అయితే తిప్పేస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మొత్తం రొటేట్ అవుతుంది డ్రోను, అక్కడ పైన చూపి. సో మన సైడ్ అయితే రొటేట్ అయింది. సో ఇప్పుడు నేను మన దగ్గరికి అయితే తీసుకొస్తా. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, మెల్లిగా మన దగ్గరికి అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఇక్కడ ఆపేస్తా. నేను మళ్ళీ ఇక్కడ మన రోడ్లోకి అయితే చూపిస్తా, రోడ్లోకి అయితే తీసుకొస్తా. సో మనం ఉన్న లొకేషన్లో అయితే ఇప్పుడైతే డ్రోన్ అయితే ఉంది. కరెక్ట్గా మన వైపు తిప్పుతా. సో ఇప్పుడైతే మనకు స్ట్రెయిట్గా అయితే డ్రోన్ అయితే కనిపిస్తుంది. అయితే మన డ్రోన్ అయితే పైకి వెళ్తుంది. సో ఇక ఏం చేస్తాం, మనం పెట్టిన బడ్జెట్లో ఇంకా ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే ఏంటంటే మేము డ్రోన్ తీసుకునేటప్పుడు ఇది ఇంతే ఫ్లై అవుతుందని మాకు కూడా పెద్దగా ఐడియా లేదు. సో మేమైతే ఇంకా ఇట్లయితే తీసుకున్నాం అనమాట. మీరైతే ఈ పొరపాటు చేయకండి. మళ్ళీ ఒకవేళ డ్రోన్ ఏమైనా తీసుకుంటే మంచిగా ఎంతవరకు కెమెరా వెళ్ళగలదు అనేది మొత్తం కూడా చూసుకొని అయితే మీరైతే డ్రోన్ తీసుకోండి. సో ఇప్పుడైతే ఒకసారి కిందకి దింపేస్తాను నేను. సో కిందకి దింపాలంటే మళ్ళీ ఏం లేదు, సేమ్ ఈ లెఫ్ట్ సైడ్లో ఏదైతే జాయ్ స్టిక్ ఉందో ఆ స్టిక్ని కిందకి అంటే కిందకి దిగిపోతుంది. సో మనం సేఫ్గా లొకేషన్ అయితే చూసుకొని ఏ ప్లేస్లో ల్యాండ్ చేస్తున్నాం అనేది అయితే సేఫ్గా చూసుకొని మనం అయితే ల్యాండ్ చేయాలి అక్కడ చూపి. సో అట్లా ల్యాండ్ అవుతుంది అనమాట. మనం ఆటోమేటిక్గా కిందకి వచ్చినాక అది ఆటోమేటిక్గా ల్యాండ్ అయిపోతుంది. సో ఇప్పుడు అయితే నేను కొద్దిగా డిస్టెన్స్లో పెట్టి నేనైతే ఇక్కడ మన సైడ్ అయితే చెప్తున్నా. ఇక్కడ మేము అయితే ఇద్దరం కనిపిస్తున్నాం కదా. సో మనకి ఏం లేదండి, పెద్దగా దీంతో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం జస్ట్ ఈ 2 స్టిక్స్ దగ్గరనే మనకైతే డ్రోన్ అయితే ఎట్లా ఫ్లై అవుతుంది అని ఫ్లై చేయాలనేది అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడ మన బ్యాటరీ పర్సంటేజ్ అయితే చూపిస్తుంది, 37% అయితే చూపిస్తుంది. దీని ఓవరాల్గా దీని ఫ్లైట్ టైం వచ్చేసి మహా అంటే ఒక 10 to 15 minutes, అంతకంటే ఎక్కువ అయితే ఫ్లై కాదు. మాది ఫ్లై మోర్ కాంబో కాబట్టి మాకు 3 బ్యాటరీస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. రికార్డ్ అవుతుందిగా. సో ఇప్పుడైతే మేము మెల్లిగా ముందుకైతే తీసుకొస్తాం. చూడండి మా డ్రోన్ని మన దగ్గరికి, చూడండి మెల్లగా మన దగ్గరికి అయితే వస్తుంది. అదే డ్రోన్ చెప్పి. సో మెల్లగా మన ముందుకైతే వస్తుంది. మళ్ళీ వెనక్కి తిప్పాలంటే మళ్ళీ అంతే సేమ్, వెనక్కి లాగితే వెనక్కి వెళ్ళిపోతుంది. చూడండి నేను వెనక్కి లాగుతున్నా, డ్రోన్ కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. చూపి డ్రోన్ చూపి. సో వెనక్కి లాగితే వెనక్కి వెళ్తుంది, మళ్ళీ ఫ్రంట్కి లాగితే ఫ్రంట్కి వస్తుంది. సో లెఫ్ట్ వెళ్ళాలనుకుంటే లెఫ్ట్ తీసుకున్నామంటే లెఫ్ట్ వెళ్తుంది. సో మళ్ళీ రైట్కి వెళ్ళాలంటే రైట్ తీసుకుంటే రైట్ వెళ్తుంది. సో ఇంతే ఉంటుందండి, సింపుల్గా ఉంటుంది డ్రోన్ ఫ్లై చేయడము. పెద్ద ఏదో ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. కాకపోతే ఏంటంటే మనం ఏదైనా చిన్న డ్రోన్ తీసుకొని దాంతో బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక మంచి డ్రోన్ తీసుకుంటే మీకైతే బెస్ట్ ఉంటుంది. సో మేము ఇక కొద్దిగా మా ఫ్రెండ్ కూడా నాకు సహకరించిండు. ఇగో నా పక్కన ఉన్నాడు కదా, ఇతనే మా ఫ్రెండ్, ఇతను నేను ఇద్దరం కలిసి మేమైతే డ్రోన్ అయితే తీసుకున్నాము. సో ఇక డ్రోన్ అయితే డౌన్కి అయితే దింపేద్దాము. సో కిందకంటే ఇక ఆల్మోస్ట్ మనకు డ్రోన్ అయితే ల్యాండ్ అయిపోతుంది అన్నమాట. సో ఇదే అండి డ్రోన్ వ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. ఇలానే ఈ డ్రోన్ ఉండకపోయినా ఈ డ్రోన్ తోటి అయితే మేము పర్ఫెక్ట్గా అయితే డ్రోన్ ఎట్లా ఫ్లై చేయాలి అనేది అయితే నేర్చుకుంటాము. నెక్స్ట్ ఇంకా మంచి డ్రోన్కి అయితే ఇంక్రీజ్ అవుతాము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.